భవిష్యత్తుకు స్వాగతం విజేసీలో. జ్ఞానదీపం వెలిగే చోట, గెలిచే శక్తి పెరిగే చోట, అక్షరమే ఆయుధమై నైతికతే సాగరమై భవిష్యత్తుకు అడుగులు పడుతుంది, విజయం వైపు పయనం సాగుతోంది. వివేకానంద జూనియర్ కాలేజ్ అడోనిలో మన విజేసి, వివేకానంద జూనియర్ కాలేజ్ అడోనిలో మన విజేసి, వివేకానంద జూనియర్ కాలేజ్. For 17 years we light the way to build a brighter future, come what may. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారములు. నేను వివేకానంద కాలేజ్ ప్రిన్సిపాల్ కేఎస్ పర్వీన్. ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో ఆ రిజల్ట్స్లో మా వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ అసాధారణ ఫలితాలను సాధించారు. కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా మా కాలేజీలో పిల్లలు చాలా మంచి మార్క్స్, బైపీసీలో 980 మార్క్స్, ఎంపీసీలో 96% మార్క్స్, చాలా మంది ఏ గ్రేడ్స్లో మంచి మార్క్స్ని సాధించారు. ఇంకా సబ్జెక్టుల పరంగా చూసుకుంటే చాలా సబ్జెక్టులలో 100కు 100 టాప్ అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా కాలేజీలో చాలా మంది పిల్లలు ర్యాంకులు సాధించడంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్పదలిచేది ఏమనగా, మన పేరెంట్స్కి చాలా వరకు ఈ టీచింగ్ని తర్వాత ఈ కాలేజ్ యొక్క చదువులని పిల్లలకి ఒక భయంగా చూపిస్తున్నారు. కానీ మన కాలేజీలో మన పిల్లలు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ పాఠాలని వాళ్ళు చదువుకొని మంచి ర్యాంకులని సాధిస్తున్నారు. కావున పిల్లలకి చదువుని ప్రెజర్తో చదివడం కన్నా చాలా హాయిగా పిల్లల్ని చదివించడమే మా ముఖ్య ఉద్దేశం. చదువుతో పాటు పిల్లలకి ఇతర విషయాల్లో అనగా సెమినార్లు ఇవ్వడంలో కానీ, కంప్యూటర్ శిక్షణ ఇవ్వడంలో కానీ, లేదా ఇతర విషయాల్లో క్యాలిగ్రఫీ, ఉర్దూ ఖతాతి ఇటువంటి విషయాల్లో కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడంలో కూడా చాలా విషయాలపైన మా కాలేజు పిల్లలకి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్యాలిగ్రఫీ వల్ల, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ వల్ల కూడా నేను మార్కులు పెరగడము గమనించాను. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏమనగా, చదువుని వ్యాపారం కాకుండా చదువుని చదువులాగానే చూస్తూ మాలాంటి చిన్న కాలేజీలని చిన్న చూపుతో చూడకుండా తక్కువ ఫీజులతో నాణ్యతమైనటువంటి విద్యని అందించేటువంటి మా కాలేజీని మీలాంటి పేరెంట్స్ సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరితో నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను ఈ ర్యాంకులు వచ్చినటువంటి ర్యాంకులు వచ్చిన పిల్లలే కాదు, పాస్ అయినటువంటి పిల్లలు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకి చాలా వరకు నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే ఈ పిల్లలకి సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు తర్వాత టీచర్లు గైడ్ చేసి మంచి వాళ్ళకి టాలెంట్ ఇచ్చి మంచి ర్యాంకులు సాధించడంలో ఎవరైతే కృషి చేశారో అందరికీ కూడా నేను నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మా కాలేజీని సపోర్ట్ చేస్తూ ప్రెస్ తరఫున కానీ, మా వెల్ విషర్స్ కానీ చాలా వరకు మాకు తెలియకుండా బయట నుండి కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఈ స్థాయిలో వివేకానంద కాలేజ్ ఉంది అంటే కేవలం ఇది మా యొక్క కష్టమే కాదు, దీని వెనకన చాలా మంది వెల్ విషర్స్ యొక్క కృషి ఉంది. అల్లా దువా వల్ల మేము ఈ స్థాయికి రాగలిగినాము. కాబట్టి నేను ప్రతి ఒక్కరితో చెప్పేది ఏమనగా, పేరెంట్స్ కి మా కాలేజ్ పైన కూడా మీరు దృష్టి పెట్టండి. మంచి విద్యని మేము ఇక్కడ అందిస్తున్నాము, మాకి కూడా ఒక అవకాశం ఇవ్వండి పిల్లల్ని మంచి మార్కుల్ని సాధించడంలో. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. मेरा नाम यम सालिहा है. मैं विवेकानंदा जूनियर कॉलेज से हूँ. मैंने सीसी ग्रुप लिया है. मैं इंटर फर्स्ट इयर्स के एग्ज़ाम दे चुकी हूँ. मुझे 479 मार्क्स आए हैं. अल्हम्दुलिल्लाह मैं अपने रिज़ल्ट से बहुत खुश हूँ. ये मेरी मेहनत और वालिदैन की दुआओं और असातिज़ा के रहनुमाई का नतीजा है. मैं अपने असातिज़ा और वालिदैन का तहे दिल से शुक्रिया अदा करती हूँ कि उन्होंने मुझे हिम्मत दी और मुझे हर मोड़ पर सपोर्ट किया. मुस्तकबिल में मेरा यही इरादा रहेगा कि मैं मज़ीद से मज़ीद
मेहनत करके अपने कॉलेज का नाम रोशन करूं, अपने वालिदैन का नाम रोशन करूं। शुक्रिया। Assalamualaikum. मेरा नाम जी आयशा फरहीन है। I have recently completed my intermediate second year in Vivekananda Junior College. I am an MPC student and I got 961 out of 1000 marks, which is 96%. मेरा पूरा होल बैकग्राउंड जो है वो उर्दू मीडियम का है। मुझे नहीं लगा था कि मैं उर्दू मीडियम से आकर इतने ज़्यादा मार्क्स हासिल कर दूँ। प्रिंसिपल मैम हमने काफ़ी ज़्यादा सपोर्ट करे, इंग्लिश कोर्सेज क्लासेस रखे, समर कैंप में बहुत ज़्यादा मुझे हेल्प हुआ के मार्क्स लाने में। तो मैं मैम का बहुत बहुत शुक्रिया अदा करना चाहती हूँ। और मुझे फ्यूचर में इंजीनियर बनना है, इसलिए एमसेट एग्ज़ाम क्लियर करने के वास्ते भी मैम बहुत ज़्यादा हेल्प कर रहे, बुक्स भी मंगा कर दिए, प्रिपेयर कैसा होना वो भी सिखा रहे। सो थैंक यू सो मच मैम फॉर दिस काइंड ऑफ हेल्प गिव अस। थैंक यू। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मनियार नाजिया परवीन है। मैं विवेकानंदा जूनियर कॉलेज से हूँ। BPC ग्रुप पढ़ी हूँ। मैंने 980 मार्क्स लाए हैं 1000 को, 98% है। बहुत सारे सब्जेक्ट्स में आउट ऑफ आए हैं। फर्स्ट ईयर में अच्छे मार्क्स लाने के खातिर सपोर्ट कॉन्फिडेंट लेवल बहुत ज़्यादा हुआ था, तो सेकेंड ईयर में भी बहुत अच्छे मार्क्स आए। ये सब इन सब पीछे सिर्फ प्रिंसिपल मैम और हमारे करेस्पॉन्डेंट सर का हाथ है। उनके सपोर्ट करने से, उनके कहने पर, ये डीप नॉलेज देने के खातिर आज ये मार्क्स लाना, BPC में मार्क्स लाना बहुत मुश्किल है। विवेकानंदा जूनियर कॉलेज में जिस तरीके से पढ़ाते हैं उधर असल कुछ नहीं। यहाँ का एनवायरनमेंट जैसा रहते हैं, आपको नहीं लगेगा कि हाँ आप कॉलेज में पढ़ रहे हैं। बहुत सारे प्रैक्टिकल्स भी बहुत अच्छे चले गए। अल्हम्दुलिल्लाह बहुत अच्छी है कॉलेज, बहुत अच्छी। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम पी शाहनवाज है। मैं सेकेंड ईयर CEC इंग्लिश मीडियम में पढ़ती हूँ। मेरे टोटल मार्क्स सेकेंड ईयर के 927 आउट ऑफ 1000 है। मैं आगे अब डिग्री पढ़ना चाह रही हूँ, BCom CA लेना चाह रही हूँ। थैंक यू। वालेकुम, मेरा नाम जी मुस्कान है और मैं विवेकानंदा जूनियर कॉलेज से तालीम हासिल की हूँ। मेरे टोटल मार्क्स 947 आउट ऑफ 1000 हैं। 10th क्लास से मैं उर्दू मीडियम से आकर इधर पे MPC ग्रुप इंग्लिश मीडियम से तालीम हासिल की हूँ। इधर कभी ऐसा नहीं लगा कि इधर सपोर्ट नहीं करते। इधर हमारे फैकल्टी मेंबर्स बहुत अच्छे तरीके से पढ़ाते हैं और उन्हीं की मेहनतों की ये सिला है कि हमें आज इतनी अच्छी से कामयाबी हासिल की है। और मैं मेरे फैकल्टी मेंबर्स का बहुत शुक्रगुजार हूँ। शुक्रिया। अस्सलामुअलैकुम, मेरा नाम है एल चांदनी और मैं विवेकानंदा जूनियर कॉलेज में ज़ेरे तालीम हूँ और मैं यहाँ पर उर्दू मीडियम से तालीम हासिल कर रही थी और सेकेंड ईयर में मैं 1000 में से 818 मार्क लाई हूँ और मैं बहुत खुश हूँ। और मेरा ये कामयाबी पर आने का मकसद ये था कि मेरे मैडम्स और मेरे प्रिंसिपल मैम मेरे साथ थे और वो बहुत सपोर्ट कर रहे थे और उनकी वजह से मैं इतनी कामयाबी पर आई हूँ। शुक्रिया। Good morning everyone, my name is Ummi Shifa. I have recently completed my intermediate board exams with a score of 428 out of 455. My percentage was 94%. These marks has motivated me to work hard even more in the coming years. This was my first year in Vivekananda College and the experience was excellent. The best thing about Vivekananda College is that it does not put a lot of pressure on you for studies. It helps us to study freely without stress. It conducts various seminars which are helpful for improving your skills and confidence. By participating in seminars, I have lost my stage fear. I have improved my confidence. I am very grateful to be a part of Vivekananda Junior College. Thank you. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सी उम्मी कौसर है। मुझे CEC उर्दू मीडियम में 565 मार्क्स आए हैं। यहाँ पे उर्दू तालीम भी बहुत अच्छी तरीके से दी जाती है। जो 10 क्लास उर्दू स्कूल मीडियम से पास हो गए हैं वो यहाँ पे आके उर्दू मीडियम में कोर्सेज जैसे HEC, MEC और CEC के कोर्सेज हासिल कर सकते हैं। अल्हम्दुलिल्लाह यहाँ पे बहुत अच्छी तालीम दी जाती है। जैसे इंग्लिश मीडियम को तवज्जो किया जाता है वैसे ही
उर्दू मीडियम वालों को भी उसी तवज्जो उसी इम्पोर्टेंस से पढ़ाया जाता है। और मैं मेरे रिज़ल्ट से बहुत खुश हूँ। यहाँ पे टीचर्स और प्रिंसिपल मैडम सभी और हमारे पेरेंट्स की सपोर्ट की वजह से हम इतने कामयाब हो सके हैं। और हमारी कॉलेज में उर्दू मीडियम से एक तालिबे को गोल्ड मेडल भी हासिल हो गया है। शुक्रिया। वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम शेख मोहम्मद आफरीन है और मैं विवेकानंदा जूनियर कॉलेज की तालिबा हूँ और मैं एमपीसी ग्रुप से हूँ। मैं एक नॉन लोकल स्टूडेंट हूँ। मुझे यहाँ नहीं लगा कि मैं एक गांव से आई हूँ, मुझे ऐसी तालीबात मिली यहाँ। मैं प्रिंसिपल मैम को बहुत बहुत शुक्रिया अदा करना चाहती हूँ। मुझे 948 आउट ऑफ 1000 मार्क्स मिले। आई एम वेरी हैप्पी टू से आई एम आउट ऑफ इन फिजिक्स एंड हिंदी। यहाँ प्रैक्टिकल्स भी बहुत डीप से समझाया, हर कुछ सीखने को मिला। और इंजीनियरिंग में भी गए तो ये बहुत कुछ यूज़ होता। और ये सिर्फ कॉलेज नहीं बल्कि फैमिली फ्रेंड जैसा था। मैं अपने घर में पढ़ रही हूँ ऐसा लगा मुझे। हर कुछ सीखने को मिला। स्पोर्ट्स में रहने सिस्टम्स टीचर्स बहुत कुछ सीखी मैं। और इल्म के बारे में भी मुझे जानकारी नहीं थी और हमारे सार बहुत कुछ सिखाया मुझे। दीन के बारे में भी बहुत कुछ सीखने को मिला। शुक्रिया। My name is Kezia. I have recently completed my first year intermediate exam in Vivekananda. I scored 437 out of 470. I have prepared very well for exams and I am grateful for our principal ma'am and all ma'ams and teachers for guiding me and achieving and motivating me to good results. Thanks you all. టు ఆల్. నా పేరు డి లక్ష్మీప్రియ. నేను విజేసి కాలేజ్లో ఇప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇక్కడ చదువు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇక్కడ టీచర్స్ కూడా అందరూ ఫ్యాకల్టీ కూడా అందరు మాకు అవైలబుల్ కాలేజ్లో ఉన్నంతసేపు అవైలబుల్ ఉంటారు. ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా ఏమీ పైన లేకున్నట్ల లోపల నుంచి అంటే డీప్ మీనింగ్తో అంత ఎక్స్ప్లెయిన్ చేసినారు. ప్రాక్టికల్స్ కూడా ఎగ్జామ్స్ కూడా అన్నీ బాగా జరిగినాయి అంటే అది మా టీచర్స్ వల్ల మాత్రమే. మా సార్ కూడా మాకు ఎంతో ఇన్స్పైర్ చేసినారు. మేము ఇంత ఇన్స్పైర్ అవ్వడం వల్లనే ఈ ఎగ్జామ్స్ బాగా రాసినాము. మా నుంచి పర్సెంటేజ్ కూడా వచ్చింది. 7,800 వచ్చినాయి. 1,800. Everyone, I am Lamia Fatima. I am from Vivekananda Junior College. I am from MPC group. Recently, I have cleared my intermediate first year in Vivekananda Junior College. I got 437 marks out of 470 and my percentage is 92. I am very happy with my performance. This process taught me consistency and time management. I am very thankful for my principal ma'am and all lecturers. They have motivated me and I am very thankful for all. थैंक यू वेरी मच। कॉलेज में पढ़ी हूँ। मुझे 871 मार्क्स आए हैं 1000 को और टोटल मार्क्स 1000 है, उसे 871 है। बहुत इंस्पिरेशन मिली है इस कॉलेज से मुझे। प्रिंसिपल मैम, हर एक लेक्चरर, हर लोग फ्रेंडली रहते हैं यहाँ पर। सार रहंदे, टीचर्स रहंदे, सब लोग यहाँ अच्छा फ्रेंडली रहते। बहुत सारी इंस्पिरेशन मिली है और कॉन्फिडेंस भी मुझे इतना नहीं था जो अब है। मुझे सारा कॉन्फिडेंट और स्टेज फियर सब कुछ यहाँ से ही मिला है। स्टेज फियर तो मुझे बहुत था पहले बट अब उतना भी नहीं है। ये सब कुछ कॉलेज को ही जाता है। कॉलेज वालों ने मुझे बहुत सपोर्ट दिलाया है। मैं हार्टफुल थैंक्स कहना चाहती हूँ हर एक लेक्चरर को, प्रिंसिपल मैम को, सरफराज सर को, हर एक लेक्चरर को भी मेरी तरफ से बहुत सारा शुक्रिया। Hina. Good morning. My name is Hina and I have just completed my intermediate in Vivekananda Junior College and I got 959 marks out of 1000 and my percentage is 96%. Our college, our principal ma'am is very much obedient and I am very much inspired by our correspondent principal sir. I am very much grateful to study in this college.
I am very much thankful to our principal ma'am, lecturers and teachers. And I got out of marks in zoology, physics, chemistry, Urdu. Thank you. అందరికీ నమస్కారం, అస్సలం వాలేకుం. ఇక్కడ విచ్చేసిన ప్రెస్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వాళ్ళ సోదరులకి వివేకానంద కాలేజ్ తరపున ధన్యవాదములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకంటే ఈరోజు మనం గ్యాదర్ అయింది, నిన్న మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు అనేది రిలీజ్ అయినాయి. దాంట్లో మన కాలేజ్లో ప్రతి ఇయర్ లాగానే లాస్ట్ 17 years నుంచి ఎలా అయితే మనకు ప్రతి ఇయర్లో స్టేట్ ర్యాంక్స్, టౌన్ టాపర్స్ ఎలా అయితే వస్తున్నాయో, ఈ సంవత్సరం కూడా అదే సాంప్రదాయంతో మనకి ఈసారి కూడా స్టేట్ ర్యాంకు, టౌన్ టాపర్స్ అనేది వచ్చినాయి. కార్పొరేట్ కాలేజ్కి దీటుగా తక్కువ ఫీజులతో నాణ్యమైన వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఇస్తూ వివేకానంద కాలేజ్ 17 years కంప్లీట్ చేసుకుంది. సో ఈ 17 yearsలో ఈ ఒక న్యూ మైల్ స్టోన్ ఏంటంటే, ఈ ఇయర్ వచ్చిన రిజల్ట్స్లో, నిన్న వచ్చిన రిజల్ట్స్లో మన కాలేజ్లో బైపీసీ, సీనియర్ బైపీసీలో 980 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 రావడంతో వన్ ఆఫ్ ద స్టేట్ ర్యాంకర్ లాగా ఎం నాజియా పర్వీన్ మన కాలేజ్ నుంచి ఉన్నారు. సో దీంట్లో మీరు ఇక్కడ చూసుకున్నారంటే కార్పొరేట్ కాలేజ్కి ఏ మాత్రం తగ్గకుండా మన కాలేజ్ స్టూడెంట్స్ కూడా కాంపిటీషన్లో వాళ్ళకి సైడ్ బై సైడ్లోనే, ఆల్మోస్ట్ సైడ్ బై సైడ్లోనే ఉన్నారు. నెక్స్ట్ కమింగ్ సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నారంటే ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్స్ని తీసుకోవడానికి భయపడే స్టూడెంట్స్ మన కాలేజ్లో ఆల్ సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ గ్రూప్స్ ప్రతి దాంట్లో కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి. ఫిజిక్స్ అనే హార్డ్ సబ్జెక్ట్లో కూడా మనకి ఇక్కడ 5 స్టూడెంట్స్కి 60 out of 60 వచ్చినాయి. కెమిస్ట్రీలో 4 స్టూడెంట్స్కి 60 out of 60 వచ్చినాయి. అలానే న్యూ సిలబస్ వచ్చినా కూడా కెమిస్ట్రీలో 85 out of 85 మార్క్స్ కూడా వచ్చినాయి. తర్వాత బయాలజీలో చూసుకుంటే న్యూ సిలబస్లో 85 మళ్ళీ వచ్చింది. అలానే ఓల్డ్ సిలబస్లో చూసుకున్నా కూడా బాటనీ, జువాలజీలో 6 మెంబర్స్కి దాదాపు 60 out of 60 వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నారంటే చరిత్రలో ఫస్ట్ టైం, హిస్టరీలో ఫస్ట్ టైం లాంగ్వేజెస్లో 100 out of 100 మన కాలేజ్ స్టూడెంట్స్కి దాదాపు 10 మెంబర్స్కి వచ్చినాయి. సో లాంగ్వేజెస్లో ఎక్కడ కూడా మీరు చూసుకున్నారు ఇప్పటివరకు హిస్టరీలో 100 రావడము, కానీ ఇక్కడ మన కాలేజ్ స్టూడెంట్స్లో 100 out of 100 హిందీలో, ఉర్దూలో, సెకండ్ లాంగ్వేజ్లో మనకి ఇక్కడ 100 out of 100 ఒక దాదాపు 10 మెంబర్స్ వచ్చింది. అలానే 99 వచ్చేసి 25 మెంబర్స్కి నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజెస్లో వచ్చినాయి. నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్ అలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి సబ్జెక్ట్లో కూడా మనకి ఇక్కడ సెండ్ మార్క్స్ అనేది ఇక్కడ మన కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చినాయి. ఘనత అనేది మనం చూసుకోవాలి. ఈ ఘనత ఇక్కడ మన మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ మేడం కానీ, ఇక్కడ చదువు చెప్పే మా ఫ్యాకల్టీ మెంబర్స్కి కానీ, అండ్ తర్వాత మా టాలెంట్స్ మన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్, దానికి ఈ సక్సెస్ అని నేను ఈ సక్సెస్ వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నారంటే మా దగ్గర వచ్చే పిల్లలు నెక్స్ట్ వచ్చేసి స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకున్నా కూడా ఇక్కడికి వచ్చి కాంపిటీషన్లో వాళ్ళు ఫ్రంట్ సీట్లో వచ్చి నిలబడుతున్నారంటే వాళ్ళ టాలెంట్ అని చెప్పుకోవాలి. అండ్ వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ అండ్ టీచర్, ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నారంటే సీనియర్స్లో కొన్ని టాపర్స్ ఉన్నారు. వాళ్ళు 10th బ్యాక్గ్రౌండ్ వరకు ఉర్దూ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ వచ్చేసి బైపీసీలో హీనా టాపర్ వచ్చింది 953. నెక్స్ట్ వచ్చేసి ఎంపీసీ చూసుకున్నారంటే ఆయిషా ఫర్హీన్ స్కూలింగ్ వచ్చేసి ఉర్దూ మీడియం ఉన్నా కూడా సైన్స్ గ్రూప్ వచ్చేసి ఎంపీసీలో 961 వచ్చేసి కాలేజ్ టాపర్ లాగా వచ్చినారు. అలానే జూనియర్కి వచ్చేసరికి సిఈసి ఉర్దూ మీడియం ఉమ్మే కౌసర్ 465 out of 500 వచ్చేసి మన టౌన్ ఫస్ట్, ఆధుని టౌన్ ఫస్ట్ లాగా నిలిచింది సిఈసి ఉమ్మే కౌసర్. సో ఇలా నేను అందరికీ చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళే ఇక్కడ మన కాలేజ్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళు స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటున్నారు. స్పీకింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ. సో తర్వాత కాంపిటీషన్ అండ్ ఎగ్జామ్లో కూడా నెక్స్ట్ వాళ్ళ గోల్స్ కూడా ఉన్నాయి. ఎంసెట్, నీట్ క్రాక్ చేయడంలో వాళ్ళ ప్రిపరేషన్స్లో ఉన్నారు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.